హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ పులివెందుల టు లడాక్. మేమైతే డే 3 గురుగ్రామ్ రీచ్ అయ్యాం. నెక్స్ట్ డే 4లో బైక్ సర్వీసెస్ ఇచ్చేసి, నాది రోజు బైక్ సర్వీస్ ఇచ్చి, బైక్స్ రెడీ అయితే నిన్న ఈవినింగ్ తెచ్చేసుకొని డే 5 మళ్ళీ అమృత్సర్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు మార్నింగ్ చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ నైట్ రూమ్లో కరెంట్ పోయింది. అసలు మార్నింగ్ 8-9 అవుతున్నా రాలేదు. వాటర్ కూడా రాలేదు రూమ్లో. వెయిట్ చేసి అట్లనే ఇంకా అవ్వదులే అని చెప్పి రెడీ అయ్యేసి మేమైతే ఫస్ట్ నా బైక్ ఇండికేటర్ విరిగిపోయింది. దానికోసం అయితే వెళ్ళాము. లక్కీగా అక్కడ దొరికింది. నేనైతే ఫిక్స్ అయిపోలేదు అక్కడ లేట్ అవుతుందని. నేనే బుక్ చేసుకున్నా అని తెచ్చేసుకున్నా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అమృత్సర్కి అయితే బయలుదేరాము మేము. బ్రో వెనకాల వస్తుండు, నేను కొంచెం తొందరగా వచ్చేసా. సండే స్పీడ్గా వచ్చేసా. ఫ్యూయల్ అయితే లేదు, ఫ్యూయల్ అప్ చేయాలి ఎక్కడైనా పెట్రోల్ బంక్ దొరికితే. మనకైతే అమృత్సర్ 470 కిలోమీటర్స్ ఉంది, అరౌండ్ 470 కిలోమీటర్స్ ఉంది. ఈవినింగ్ అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఫస్ట్ మేము ఎక్కడైనా ఒక డాబా దగ్గర ఆగి మంచిగా బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి అక్కడే తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. లేదంటే మేము బ్రష్ కూడా చేయలేదు వాటర్ రావట్లేదని. డే 5 ఇలా స్టార్ట్ అయిపోయింది మాది. ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతే ఈరోజు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి రేపు ఇండియా బార్డర్కి వెళ్ళాలనుకుంటా. ఇండియా పాకిస్తాన్ బార్డర్ రేపు అది అయిపోయాక జమ్మూ స్టార్ట్ అవుతాను. ముసల్లా ఆల్మోస్ట్ టైం ఉంటుంది, సో జమ్మూ స్టార్ట్ అయిపోతాను. శ్రీనగర్కి నెక్స్ట్ డే. జారా జారా कैसे जाना ద్వారకా. అది ఆ రూట్, ఇది ఈ రూట్. ఓకే, ద్వారకా. గురుగ్రామ్ లో ఇంటర్కామ్ దొరికితే కొందాం అనుకున్నాం, కానీ టైం లేదు. సో వెళ్ళి కొనలేకపోయాము. చూద్దాం, మేము ఎట్లా చేసుకుంటాం. బ్రో అయితే ఇంకా రాలేదు, ఎక్కడ వస్తున్నాడు, ఏమన్నా ట్రాఫిక్ జామ్ పెడుతున్నాడేమో. మేము ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతున్నాము ఇప్పుడు. ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే. సారీ గైస్, టైం పట్టేస్తుంది మనకి రూట్ ఎక్కడానికి. బ్రో ముందే వెళ్తున్నాడు, ధోనికి క్యాచ్ చేయాలా, చూద్దాం. పండుగలో కాబట్టి మనం స్పీడ్గా అనుకోవచ్చు. ఏమంటే మనం ఫిగల్ పట్టేయాలి ఫస్ట్. ట్రాఫిక్ ఎంత ఖాళీ ఫిగల్ పట్టేయాలి ఫస్ట్. ద్వారకా సైడ్ ఏంది పైన వీల్ చైర్. ఓకే, లేదండి లేదండి, ఫ్లైట్ 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 రీసెంట్గా ఆన్లైన్ ఉందా. కూతున్నా ఆన్లైన్ ఉందా. నాకు బ్రో కాల్ చేస్తే, బ్రో నేను రూట్ మిస్ అయిపోయినా అని ఒకటే మాట్లాడేసింది. చేసుకుంది నేను వేస్ట్ అని. ఇంకా 30 కిలోమీటర్స్ వెనకాలే ఉన్నాడు బ్రో. నేనేమో బ్రో ముందే ఉన్నాలే, పెట్రోల్ అయిపోయినా నో ప్రాబ్లం లే అనుకుంటా ఉన్నా. కానీ ఫోన్ చేసి చూస్తే ఇంకా వెనకాలే ఉన్నా బ్రో, మిస్ అయిపోయినా రూట్ అనేసి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు నేను ఏడన్నా
దగ్గరలో చూసుకొని ఫస్ట్ ఫ్యూయల్ అప్ అవ్వాలి. ఎందుకంటే మనకు ముందర ఎటువంటి హోప్ లేదు కాబట్టి నేను ఫ్యూయల్ అప్ చేసుకోవాలి ఇప్పుడు. బ్రో మిస్ అయింది కదా బ్రో మోగా అనే ప్లేస్‌కి రమ్మన్నా. నేను నా మోగాకి స్టార్ట్ అయినా. లో ఇప్పుడైనా అక్కడ కలుసుకుందాం. నువ్వు నేనే తొందరగా వెళ్ళొచ్చు. ఎందుకంటే క్లోజ్ వస్తాడు కదా! సో, నేనే తొందరగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి నేనెక్కడన్నా మంచి ఆహ్, ప్లేస్ చూసి హాయిగా ఫ్రెష్ అవ్వాలి. లేదంటే కష్టమేనా. ఫ్రెష్ వాటర్ తీసుకొని స్విమ్మింగ్ తీసుకొని వాటర్‌లో ముంపుకొని గాల్లో స్టార్ట్ అవ్వాలి. నేను ఆ ప్లేస్ కోసమే చూస్తానా. ఇంకా నాకైతే అట్లాంటి ప్లేస్ లేదు దొరకలేదు. దొరికితే ఒక 4 నెలల నుంచి 1 అవర్ నుంచి బ్రేక్ తీసుకుంటా నేను లెక్కకి. హైవేలో ఒక మంచి హోటల్ దగ్గర ఆగి, ఫ్రెష్ అయ్యి, మంచిగా కాళ్ళు పరోటా తినేసి, కొన్ని ఓఆర్ఎస్ వాటర్ తాగి, 10 మైలు వాటర్ వేసేసుకొని, మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. హోటల్ చాలా బాగుంది. ఈరోజైతే నేను మొత్తం స్నానం తప్ప అన్నీ అక్కడే చేసేసా. ఎందుకంటే మా హోటల్‌లో అక్కడ రూమ్‌లో కరెంట్ లేదు, వాటర్ లేవు కాబట్టి మేము అలానే వచ్చేసాం. అక్కడ బ్రష్ చేసి, టిఫిన్ తినేసి రెడీ అయిపోయి మొత్తం వాటర్ పెట్టుకొని మధ్యలో ఎక్కడైనా తాగడానికి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. బ్రోకొచ్చి మోగా అనే ఊర్లో ఒక కలుద్దామని అదొక పాయింట్ పెట్టుకున్నాను. నేనక్కడ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నా బాగా. సో, ఇంకో 14 కిలోమీటర్స్ ఉంది మోగా. పర్లేదు ఈజీగా ఒక 2-4 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. 4 ½ అట్లా వెళ్ళిపోవచ్చు. బ్రో అయితే నాకు తెలిసి నేను పోయినాక రీచ్ అవుతాడు. నేను పోయిన తర్వాత వస్తాడు అక్కడికి. ఎందుకంటే బ్రో బ్రేక్స్ తీసుకుంటాడు. మధ్య మధ్యలో ఆగుతూ, వాటర్ తాగుతూ, ఏమన్నా తింటూ ఉంటాడు కాబట్టి హ్మ్. కొంచెం స్లోగానే వస్తాడు బ్రో. మనం అట్లేం లేదు. కొంచెం స్లోలో ఎళ్ళి ఒక 100 కిలోమీటర్స్‌కి, 150 కిలోమీటర్స్‌కి అట్లా ఆగుతాను కాబట్టి సో, మనం ఏమి ఇబ్బంది లేదు. తొందరగానే వెళ్ళిపోతాం. హాయ్! పంజాబ్‌లోకొచ్చి ఒక 25 కిలోమీటర్స్ దాటాము. నాకింకా జర్నీ ఒక 140 కిలోమీటర్స్ ఉంది మోగాకి. బ్రో అయితే ఒక 100 కిలోమీటర్స్ ఉంది అన్నాడు. సరే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందామని ఇప్పుడే ఆగా. చాక్లెట్ తిందామని. కొంచెం రెస్ట్ కావాలి కదా! ఒక 10 మినిట్స్ అన్నా బ్రేక్ కావాలి కదా! ఇంకా 150 ఉంది నాకి. వెళ్ళిపోతాం. 5:30 కల్లా వెళ్ళిపోతాం. అక్కడ నుంచి అమృత్‌సర్ ఒక 100 ఉండొచ్చనుకుంటున్నా. చూద్దాం. అక్కడికెళ్ళి బ్రోని కలిసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతా అయితే. నాకు తెలిసి ఈరోజైతే గోల్డెన్ టెంపుల్ విజిట్ చెయ్యమని అనుకుంటున్నా. చూడాలి మరి ఇంకా. వెళ్ళే టైం బట్టి చూడాలి. ఎండైతే మామూలుగా లేదు. బీభత్సంగుందెండ. కానీ అట్లే వెళ్ళిపోతున్నాం. ఏం చేద్దాం. మేము స్టార్ట్ అయిందే లేట్‌గా స్టార్ట్ అయ్యాము కాబట్టి ఈరోజు మాకు సరిగ్గా రష్ కూడా లేదసలు. పెట్రోల్ ఫుల్ తెచ్చుకున్నా. పంజాబ్‌లో లీటర్ 97 రూపీస్ ఉంది. ఇక్కడ 97కొస్తుంటే అక్కడ మాత్రం 110 అబ్బా!
ఎందుకు? 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 100 కిలోమీటర్స్ జానా హై హమ్. మోగా తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చి బ్రో నేను ఫ్రెష్ అయ్యాము. కొంచెం వాటర్ తాగి టీ తాగాడు బ్రో. కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అవుదామని అనుకునే లోపు నాకు వర్షం పడింది. ఫుల్ రెయిన్ పడింది. సో, అక్కడే ఒక 20 మినిట్స్ వరకు ఉండాల్సొచ్చింది. ఫుల్ రెయిన్ తర్వాత అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళా ఇప్పుడు అమృత్సర్‌కి స్టార్ట్ అయ్యాము. టైమ్ వచ్చి 6:30 అవుతుంది. 6:30 యాహ్! 7 అయిపోయింది. డిస్టెన్స్ వచ్చి 102 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోయి ఒక 1 ½ అవర్‌లో వెళ్ళిపోతాము. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళి ఉంటేను ఈరోజు హ్మ్. బార్డర్ పాకిస్తాన్ బార్డర్‌కెళ్ళి ఆగాము. కానీ రేపు ఈవినింగ్ కాబట్టి అక్కడ మేము ఈవినింగ్ అయితే ఉండం కాబట్టి సో, రేపు మార్నింగే వెళ్తున్నాము. జర్నీకైతే రేపు మార్నింగే స్టార్ట్ అవుతాము. అసలు రోడ్ చూడండి ఆగండి. రోడ్ చూడండి ఎంత బాగుందో. క్లారిటీ లేకుంటే అడ్జస్ట్ చేసుకోండి. వర్షం వాటర్ ఉంటాయి కదా! అవన్నీ వెళ్ళనివ్వండి. ఇప్పుడే క్లీన్ చేశారు కూడా అట్లే ఉంది. రోడ్ జారవుతుంది కదా! అక్కడొక చెట్లు స్ట్రెయిట్‌గా మొత్తం రోడ్డు. స్మూత్‌గా ఉంది రోడంతా. ఇప్పుడే అమృత్సర్ అయితే ఎంటర్ అయ్యాము. మేము ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే టెంపుల్ విజిట్ చేసి తర్వాత శ్రీనగర్‌కి స్టార్ట్ అయితాము.